నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హస టీవీ. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఒక కీలకమైనటువంటి రహదారికి మహర్దశ అయితే పట్టింది. ఈ రహదారి దాదాపు 3 జిల్లాలను కలుపుతూ నిర్మించారు. ఇది 2 లైన్ విత్ పేవ్డ్ షోల్డర్గా, కొన్ని చోట్ల 4 లైన్లుగా అయితే నిర్మించడం అయితే జరిగింది. ఆ లైన్పై ఇప్పుడు ప్రస్తుతం రాకపోకలు కూడా సాగిస్తున్నారు. ఆ రహదారి విషయాలను, ఆ హైవే విషయాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ యొక్క ఫ్లైఓవర్ వచ్చేసి నేషనల్ హైవే 16 చెన్నై కోల్కతా నుంచి మనం బయలుదేరాము. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నటువంటి మార్గం ఇది ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ నుంచి కడప, అన్నమయ్య జిల్లాలోని మైదుకూరు వరకు నిర్మించినటువంటి జాతీయ రహదారి 167B ఇది. ఈ 167B మీద అయితే మనం సింగరాయకొండ ఈ నేషనల్ హైవే 16 నుంచి బయలుదేరి మనము ఈ చిత్రీకరణ అయితే చేయడం జరిగింది. ఈ రహదారి ఇక్కడ సింగరాయకొండ నుంచి మాలకొండ నుంచి సిఎస్పురం నుంచి పోరుమామిళ్ళ నుంచి మైదుకూరు వరకు అయితే ఇది 4 ప్యాకేజీలుగా నిర్మించినటువంటి రహదారిది. సింగరాయకొండ నుంచి ఈ కందుకూరు బైపాస్ వరకు రోడ్డు కూడా కంప్లీట్ అయింది. అలానే ఈ కందుకూరు బైపాస్ నుంచి ఈ యొక్క మాలకొండ వరకు కూడా 2 లైన్ విత్ పేవ్డ్ షోల్డర్గా నిర్మించారు. ఇక మాలకొండ నుంచి పామూరు వరకు కొంత పెండింగ్లో ఉంది. అట్లనే ఈ సింగరాయకొండ నుంచి కందుకూరు మీదుగా ఈ మాలకొండ వరకు నిర్మించినటువంటి ఈ రహదారిలో ఒక కీలకమైన అప్డేటు మీకు ఇప్పుడు వివరిస్తాను. మనం ప్రయాణించేది కూడా సింగరాయకొండ నుంచి కందుకూరు రహదారిలో నేషనల్ హైవే 167B మీద ప్రకాశం జిల్లాలో కందుకూరు నియోజకవర్గాల పరిధిలోని 2 ప్రధాన రోడ్లకైతే మహర్దశ అయితే కలగనుంది. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా బైపాస్లు ఏర్పాటు చేసినటువంటి గ్రామాల్లో నూతన రోడ్ల నిర్మాణం, పట్టణ పరిధిలో రోడ్డు వెడల్పు తదితర వాటికి శ్రీకారం చుట్టనున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో వీటికి శంకుస్థాపన అయితే చేయనున్నారు. ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ నుంచి కందుకూరు, ఒరేటివారిపాలెం, పామూరు, సిఎస్పురం మండలాల మీదుగా ఉమ్మడి కడప జిల్లా మైదుకూరు వరకు సుమారు 190 కిలోమీటర్ల రహదారిని 2018లో జాతీయ రహదారి 167Bగా గుర్తిస్తూ నామకరణం చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నది అదే. దీన్ని మొత్తం 4 ప్యాకేజీలుగా విభజించగా మొదటి ప్యాకేజీ కింద సింగరాయకొండ నుంచి మాలకొండ వరకు 45 కిలోమీటర్లు ఏర్పాటు చేశారు. కందుకూరు, ఒలేటివారిపాలెం, ఈ యొక్క బడేవారిపాలెం నుండి చుండి ప్రాంతాల్లో ఊరి బయట బైపాస్లు కూడా నిర్మించారు. ఇటీవలే దీన్ని పచ్చోలుగా కూడా ప్రారంభించడం అయితే జరిగింది. కాగా జాతీయ రహదారి నిర్మాణంలో ఆయా ప్రాంతాల్లో ఊరిలో నుంచి వెళ్ళేటువంటి రహదారులు కొన్ని చోట్ల దెబ్బతిన్నాయి. అలాగే పట్టణాభివృద్ధి దృష్ట్యా రోడ్డు వెడల్పు చేయాలని ప్రజల నుంచి వినతులైతే వెళ్ళాయి. స్పందించినటువంటి ప్రభుత్వం NHAI ఆధ్వర్యంలో రోడ్ల అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు అయితే సిద్ధం చేసింది. పట్టణంలోని క్లబ్ రోడ్డు కూడల నుంచి జీవీ రోడ్డు, ఓవి రోడ్డు బైపాస్ కూడలి వరకు, పామూరు రోడ్డులో అట్లనే కల్లూరు కోటయ్య కాలనీ నుంచి చెల్లోపల్లి కూడలి వరకు ఉన్నటువంటి 5.5 మీటర్ల రోడ్డును 7 మీటర్లకు విస్తరించి నూతనంగా ఏర్పాటు చేయాలని అయితే నిర్ణయించారు. అట్లనే బడేవారిపాలెం సిసి రోడ్డు కాలువలు, చుండి, ఒలేటివారిపాలెంలో బీటీ రహదారులను అయితే ప్రతిపాదించారు. మొత్తం 12 కిలోమీటర్లకు గాను 10 కోట్ల రూపాయలు అయితే కేటాయించారు. అట్లనే కావలి నియోజకవర్గంలో కావలి దుత్తులూరు రోడ్డును జాతీయ రహదారి 167BGగా గుర్తించారు. ఈ మార్గంలో కావలి పట్టణం పరిధిలోని 4 లైన్లను ఇరువైపులా 2 మీటర్ల వెడల్పుతో చేయడంతో పాటు కాలువల నిర్మాణం, టైల్స్ ఏర్పాటుకైతే ప్రతిపాదించారు. 6 కిలోమీటర్లు మొత్తం నిర్మాణానికి గాను 17 కోట్ల నిధులైతే కేటాయించారు. ఈ 2 పనులకు ఇటీవల టెండర్లు పిలిచారు. నేడు వర్చువల్ విధానంలో శంకుస్థాపన అయితే NHAI అధికారులు చేయనున్నట్లయితే అధికారులు తెలిపారు. ఏది ఏమైనా 2 నేషనల్ హైవేలు అయినటువంటి 167BG, 167B వీటి విస్తరణ, వీటి అభివృద్ధి, అలాగే అవసరమైన చోట్ల బైపాస్ల నిర్మాణం చేయడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అయితే ప్రయాణం అనేది సాఫీగా సాగుతుంది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.